హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు. ఈరోజు నేను చూపించేది అసలైన మంచి ఘట్టం. అది ఏంటి అంటే పుట్టింటి పుట్టం. అంటే ఒక కూతురికి కొడుకు కానీ కూతురు కానీ జన్మిస్తే ఆ కొడుకు కూతురు ఒక పెళ్ళిడికి వచ్చిన తర్వాత, అంటే కూతురు కన్నూరు అంటే పెళ్ళి కొడుకు అమ్మమ్మ తాతయ్య వారు ఇచ్చే పుట్టింటి పుట్టం ఏంటి అంటే బియ్యం 5 బస్తాలు, అంటే కింటల్ లెక్క ఉంటాయి కదా, ఆ విధంగా. అంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు పెట్టుకోవటం. అలాగే ఇంత రుసుము అంటే డబ్బు కానీ బంగారం కానీ ఇవ్వాలి. అన్ని రకాలు కొత్త బట్టలు ఒక పంచి, అలాగే ఒక శారీ ఇవ్వాలి అనమాట. అలా అమ్మమ్మ కూతురు మనవడు అలా బియ్యం ప్యాకెట్లు బస్తాల మీద కూర్చొని అక్కడ జరిగే తంతు మొత్తం జరగాలి అనమాట. పసుపు రాయాలి. ఈ రాస్తున్నది మా అమ్మ అనమాట. అంటే నడిపి అమ్మమ్మ అవుతుంది అనమాట. మా అమ్మను ముగ్గురు, పెద్దమ్మ, అమ్మ, పిన్ని. సో ఆ పెళ్లి కొడుకు అలా చెప్తుంటే మా అమ్మ చంద్రముఖిలా చూస్తుందని అలా అవుతున్నారు అనమాట, సరదాగా అనమాట. అక్కడ సో 2 రోకళ్ళతోని టచ్ చేయాలన్నమాట. అందులో పాలు ఉంటే అది నేరేడు కొమ్మతోనమాట. శుభ సూచకాలు అనమాట. సో శుభ సాంప్రదాయాలు అనమాట అవి. అంటే ఎన్ని కాలాలు తరాలు మారినా మన సాంప్రదాయాలు మారకూడదు. అందుకే అంటారు ఏదైనా సరే పల్లెటూరులో జరిగే ప్రతిదీ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. సో 3 సార్లు అలా చేయాలన్నమాట. అప్పుడు అగోండి కూతురికి శారీ, మనవడికి పంచి అనమాట, వైట్ది అనమాట. అలా పెడితే వాళ్ళు కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం అనమాట. ఈ రోజు నుంచి రుణం తీరిపోయింది అని అర్థం అనమాట. తీరిపోయిందంటే ఆ తీరడం కాదు మనవడికి. సో ఇప్పుడు కూతురికి ఎవరైనా సరే ప్యాకెట్ ఎత్తాలి. అంటే ఈ బరువు నాకు పుట్టింటి వాళ్ళు బరువు పెట్టారు, మోస్తున్నాను అంటే ఆ ఇంటి కోడలు అనమాట. అయితే ఇద్దరు వదిన మర్దలు అవుతారు కాబట్టి ఇద్దరు అలా షేర్ చేయాలన్నమాట. ఈ ఇందమ్మ తీసుకుంటున్నా మరొక్కసారి అన్నీ, అంటే అదొక సాంప్రదాయం అనమాట. ఇది నచ్చింది.